నమస్కారం అండి. నమస్తే మహేష్. ప్రజలకు ఒక కన్‌ఫ్యూజన్ అయితే ఉందండి. హ్మ్. ఏంటంటే 'కూలీ' సినిమాకి లోకేష్ గారు ట్వీట్ చేయడం అండ్ ఎన్టీఆర్ గారు 'వార్ 2' స్టేజ్ పైన ఒక స్పీచ్ మాట్లాడడం. అసలు చాలా కన్‌ఫ్యూజన్ ఉంది. దీని గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే లోకేష్ గారు కూలికి ఒక్కదానికి ఎందుకు ట్వీట్ చేశారు? వారికెందుకు ట్వీట్ చేయలేదని. అది వాళ్ళ ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది మీకు సఖ్యత లేదు గదా! ఆ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇప్పుడు ఎన్టీఆర్ గారికి, లోకేష్ గారికి సఖ్యత ఉందా? ఎన్టీఆర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి సఖ్యత ఉందా? పోనీ తెలుగుదేశం కార్యకర్తలైనా గాని నిన్ను ఓన్ చేసుకుంటున్నారా? లేదు గదా! మీకు ఇష్యూస్ వచ్చినాయి. అటువంటప్పుడు ట్వీట్ ఎందుకు చేయాలి? ఎందుకు చేస్తాడు? పరభాషా నటుడైన రజనీకాంత్ గారు ఇక్కడికొచ్చి ఎన్టీఆర్ ఉత్సవాల్లో పాల్గొని చంద్రబాబు నాయుడు గారి ఘనతను ఆయన ప్రశంసిస్తే ఆయన్ని వైసీపీ వాళ్ళు ఒక ఆట ఆడుకున్నారు. ఇవాళ కూడా వైసీపీ వాళ్ళు రజనీకాంత్‌ను ఒక విలన్ గానే చూస్తారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సన్నిహితంగా ఉన్నాడన్న ఉద్దేశంతో. సో అటువంటప్పుడు కృతజ్ఞతా భావంగా ఆయన ట్వీట్ చేశాడు. తప్పేముంది అందులో? అవునా? కాదా? అట్ ద సేమ్ టైం మరి మీకు ట్వీట్ వేయలేదంటే మీకు వాళ్ళకి గతంలో జరిగిన అనేక సంఘటనలు ఉన్నాయి కదా! ఎవరు చేసుకున్నారు అది? మీరే చేసుకున్నారు అదంతా. జూనియర్ ఎన్టీఆర్ గారు చేసుకున్నది అదంతా. ఇప్పుడు రాజకీయాలు జూనియర్ ఎన్టీఆర్ గారికి అవసరం లేదు కదా వాస్తవానికి. పీక్స్‌లో ఉన్నారాయన. మీకు రాజకీయపరమైన ఎలివేషన్ ఎందుకు మీకు? 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్నికలప్పుడు ప్రచారం చేశారు. మీకు చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు టర్మ్స్ చాలా బాగుండేవి. ఎందుకు టర్మ్స్ బాగున్నాయి? అది కూడా మనం ఆలోచించాలి. మొన్న ఎన్టీఆర్ గారు ఏం మాట్లాడారు? నేను ఒక్కడినే ఉన్నాను. నేను మా అమ్మ నాన్న మాత్రమే. ఇంకెవ్వరం లేము. నా ఫస్ట్ సినిమా అప్పుడు నాకు జీవితం అగమ్య గోచరంగా తోచింది. 25 ఏళ్ల ప్రస్థానంలో నేను దాన్ని గుర్తు చేసుకున్నారు. నిజమే. ఇప్పుడు ఏ పరిస్థితులు ఉన్నారు ఆ రోజు? మిమ్మల్ని మీ బాబాయ్ బాలకృష్ణ గారు కానీ, మీ అత్తలు గాని, ఎవ్వరైనా గాని మిమ్మల్ని కుటుంబ సభ్యుడిగా చూసారా? చూడలేదు కదా! చూడకపోతేనే కదా మిమ్మల్ని వెలేసినట్టు ఉన్నారు కదా ఆ రోజు. హరికృష్ణ గారి రెండవ భార్య కుమారుడైన. ఖచ్చితంగా ఆయన హరికృష్ణ గారి రక్తమే. ఎవరవునన్నా కాదన్నా ఎన్టీఆర్ గారు మనవడే. ఎవరవునన్నా కాదన్నా నందమూరి గారి వారసుడే. అందులో డౌటేం లేదు ఎవరికి. కాకపోతే మీకు ఆ రోజు మీ ఫ్యామిలీలో మిమ్మల్ని మీరు రెండవ భార్య కుమారుడు కాబట్టి మిమ్మల్ని వెలేశారు. దూరం పెట్టారు మీ ఫ్యామిలీ. ఖచ్చితంగా అది పెయిన్ఫుల్లే. ఒక వ్యక్తిగా మీకు పెయిన్ఫుల్. మాలాంటి ఎవరైనా కానీ అది పెయిన్ఫుల్లే కదా. ఒక ఫ్యామిలీకి దూరం అవ్వడం అనేది పెయిన్ఫుల్లే కదా అది. డెఫినెట్గా ఆ రోజు మీకు అదే భావన ఉండొచ్చు. అమ్మా నాన్న నేనే ఉన్నాను ఏంటి ఒక వారసుడు నందమూరి వారసుడిని ఇట్లా నేను లాంచ్ చేసేది? అవునా కదా? ఒకవేళ ఎన్టీఆర్ గారు ఉంటే ఇట్లా లాంచ్ చేసేవాళ్ళ? సీనియర్ ఎన్టీఆర్ గారు ఉంటే లాంచ్ చేసేవాళ్ళు కదా అట్లా. ప్రేమ ఆయనకి మనవడంటే చిన్నప్పుడే బాలభారతం లాంటి ఏదో సినిమా బాలరామాయణం సినిమాలో బ్రహ్మాండంగా నటించాడు జూనియర్ ఎన్టీఆర్ గారు. అద్భుతమైన టాలెంటెడ్ ఆర్టిస్ట్ అయినా, అద్భుతమైన డాన్సర్ అయినా, అన్ని రకాల ఏమంటారు డాన్స్లో కూడా రకరకాల అన్ని నవరసాలు. అవి కూడా అంటే భరతనాట్యం లాంటివి ఇవి కూడా అలవోగ్గా చేయగలుగుతాడు ఆయన. అంత అద్భుతమైన టాలెంట్ ఉన్న వ్యక్తిని ఆ రోజుల్లోనే బాలరామాయణం తీశారు. ఆయన ఖచ్చితంగా ఆయన ఎన్టీఆర్ గారి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు ఆయన. ఆయన డెఫినెట్గా ఈరోజు కాకపోతే రేపు ఫ్యామిలీ ఆహ్వానించవచ్చు. కాకపోతే ఆ రోజు ఆయనకి ఏమనిపించిందంటే నేనే ఉన్నాను కదా, ఎవరు నన్ను చేయలేదే. ఆ తర్వాత తారకరత్నం లాంటి వాళ్ళని ఒకేసారి 9 సినిమాలు ఆయన కొబ్బరికాయ కొడితే అందరు ఫ్యామిలీ మొత్తం కూడా ఎంకరేజ్ చేశారే. ఇవాళ హరికృష్ణ గారి పెద్ద కొడుకు జానకిరామ్ గారి కొడుకు మొన్న సినిమా ఓపెన్ అయితే అందరు వచ్చారే. ఇలాగ నాకెవరు రాలేదని బాధ వేసి ఉండొచ్చు ఆయనకి. కానీ మిమ్మల్ని కుటుంబంతో ఇవాళ కూడా మీరు నందమూరి కళ్యాణ్ రామ్ గారితో మీకు ఒక ప్యాచప్ జరిగింది. నందమూరి కళ్యాణ్ రామ్ గారు కానివ్వండి, లేకపోతే వాళ్ళ అమ్మ లక్ష్మి గారు కానివ్వండి, వాళ్ళ కళ్యాణ్ రామ్ గారి సోదరి సుహాసిని గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఇవాళ నీకు ఒక కుటుంబం బాండింగ్ వచ్చిందంటే రీజన్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. తెలుసు అందరికీ. చంద్రబాబు నాయుడు గారు కలిపారు మిమ్మల్ని. కలిపి మిమ్మల్ని ఒక మంచి కుటుంబంలో నార్నే వారి కుటుంబంలో అల్లుడిగా చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారే మీకు దాంట్లో ఇనిషియేషన్ తీసుకున్నారు. మిమ్మల్ని కుటుంబ సభ్యుడిగా గుర్తించేలా చేశారు. మీ 4వ సినిమాకి బాలకృష్ణ గారు కూడా ఎంతో ద్వేషించి దూరం పెట్టిన మిమ్మల్ని బాలకృష్ణ గారు ఎవడవాడు అన్న బాలకృష్ణ గారు మీ సినిమా ఫంక్షన్కి వచ్చి బాబాయిగా మీకు అటెండ్ అయ్యారు. మీరు ఆ రోజు ఎంత సంతోషపడ్డారు? ఆ రోజు సంతోషపడి మీరు ఏ స్థాయిలో మాట్లాడారో మీరు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చిరంజీవి ఎవరు నాకు తెలియదు అన్నారు మీరు.
సో ఒక్కసారి బాబాయ్ వచ్చి మీతో మాట్లాడి ఆలింగనం చేసుకోగానే చిరంజీవి ఎవరో తెలియదు అన్నారు. సో కళ్ళు నెత్తికెక్కినాయి ఆ రోజు మీకు. ఇవాళ దిగున్నాయి, ఇవాళ మెచ్యూరిటీగా ఉన్నారు మీరు. డెఫినెట్గా మీరు ఒక మంచి యాక్టర్, అభినందిస్తాం. ఇవాళ మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు, మెచ్యూర్డ్గా ఉంటున్నారు, ఓకే. కాకపోతే ఫ్యామిలీలో ఏమవుద్దంటే నందమూరి వారసుడిగా భువనేశ్వరి గారిని అంతంత మాటలు అంటుంటే ఆయన ఎట్లా రియాక్ట్ అవ్వాలా? ఆ స్థాయిలో రియాక్ట్ అవ్వాలా? కొడాలి నాని వల్లభనేని వంశీ అమ్మ నా బూతులు తిడుతుంటే అరే అలా ఎందుకు తిడతారని బహిరంగంగా ఒక ప్రకటన చేయండి. మీ ఇద్దరు బాగా దోస్తులు కదా మీరంతా, ఒక ప్రకటన చేయొద్దు. ఎన్టీఆర్ గారి యూనివర్సిటీ పేరు తీసేస్తే మీరు దాని మీద మాట్లాడొద్దు, గట్టిగా మీరు కౌంటర్ ఇవ్వద్దు ప్రభుత్వానికి. మీరు ప్రభుత్వాన్ని నాకెందుకులే అని మీరు అనుకున్నారు. అనుకుంటే మిమ్మల్ని కుటుంబానికి దగ్గర చేసిందే చంద్రబాబు. ఆ కృతజ్ఞత మీకుండాల. మీరు ఎంత పెయిన్ ఫీల్ అయ్యారు చిన్నప్పటి నుంచి, కుటుంబానికి దూరంగా ఉన్నాము, మమ్మల్ని ఎవరు అధికారికంగా గుర్తించట్లేదన్న ఒక భావన మీలో ఉండింది కదా. అది అది తప్పే. అది మనలాంటి వాళ్ళం ఎవరైనా కానీ అయ్యో అనిపిస్తుంది మనకి. ఎంతైనా హరికృష్ణ గారి భార్య ఆమె, రెండో భార్య కావచ్చు, ఏదైనా కావచ్చు, భార్య ఆమె. తాళి కట్టి ఆమెను పెళ్ళాడాడు ఆయన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ. ఈయన దూరం చేస్తే ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు. కాకపోతే ఫ్యామిలీలో ఉంటాయి కదండి ఇష్యూస్, ఈగోస్ అన్నీ ఉంటాయి. వాటన్నింటి నేపథ్యంలో చంద్రబాబు గారు మీకు చేసిన మేలుని మీరు మర్చిపోయి చంద్రబాబు గారి మీద కాలు దూవితే ఎట్లా? ఇవాళకి ఇవాళ మీ మీద ఏమాత్రం కక్ష, కోపం ఇలాంటివి ఏమన్నా ఉంటే మీ సినిమాకి ఎందుకు టికెట్ రేట్లు పెంచుతారు? ఒక హిందీ సినిమాకి టికెట్ రేట్లు పెంచాలా? ఇదే కదా ఇందాక మాట్లాడుకున్నాం మనం. మీ సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచారు. సో ప్రభుత్వానికి ఆ రకమైన ఏమీ లేవు. లోకేష్ ట్వీట్ చేస్తే ఆయన ప్రేమను పంచుకున్నాడే తప్ప ఆయన జూనియర్ ఎన్టీఆర్ మీద కక్ష నేను చూపించలా, జూనియర్ ఎన్టీఆర్ నేను తిట్టలా. కాబట్టి ఈ అంశంలో 100% లోకేష్ గారు, చంద్రబాబు గారు కరెక్ట్ స్టాండ్లోనే ఉన్నారు. మీరే అప్పుడప్పుడు అట్టు వెళ్తారు, అప్పుడప్పుడు ఇటు వస్తారు. కొంచెం మీరు ఇంకొంచెం స్థితప్రజ్ఞతతో వ్యవహరించాలా. ఇది పార్టీ మనది, ఈ కుటుంబం నాది అని మీరు ఉండాలి. ఈ రోజు మీరు రాజకీయాల్లోకి వచ్చి పొడి చేసేది ఏం లేదు కదా. మంచి పొజిషన్లో ఉన్నారు, పీక్స్లో ఉన్నారు మీరు హీరోగా. ఇవాళ 60 కోట్లు కృతిక్ రోషన్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారంట ఒక తెలుగుడిగా. గర్వకారణమే కదా. అలాంటి వ్యక్తి మీకు రాజకీయాలు అవసరం లేదు. హాయిగా సఖ్యతగా ఉంటే మీరు తెలుగుదేశం ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుద్ది కదా. సో కాబట్టి అనవసరమైన వ్యాఖ్యలు స్టేజ్ మీద చేయటం కూడా కరెక్ట్ కాదు.